నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రీనా. అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ గురువారం ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే 55 మిలియన్లు 5.5 కోట్లకు పైగా వీసా హోల్డర్ల రికార్డులు సమీక్షిస్తోంది. ఇటు వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇచ్చినా సరే వారి వీసాలను రద్దు చేస్తామని, వారిని అమెరికా నుంచి బహిష్కరిస్తామని స్పష్టం చేసింది. వీసా హోల్డర్లందరిపైనా పరిశీలన ఉంటుందని, వారి సోషల్ మీడియా ఖాతాలు, అమెరికాలో వారు చేసిన నేరాలు అన్ని పరిశీలనలో ఉంటాయని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా ప్రమాణం చేసిన తర్వాత వీసాలపై చర్యలు మరింత కఠినతరమయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 2 రెట్లు ఎక్కువగా వీసాలు రద్దయ్యాయి. ముఖ్యంగా విద్యార్థి వీసాల విషయంలో గత ఏడాది కంటే 4 రెట్లు ఎక్కువ వీసాలు రద్దయ్యాయి. ఒక వారం రోజుల్లోనే 6,000 విద్యార్థి వీసాలను రద్దు చేసినట్లు అధికారిక గణాంకాలు చూపిస్తున్నాయి. వీటిలో చాలా వీసాల గడువు ముగిసినా అమెరికాలోనే ఉండిపోవడం, మద్యం సేవించి వాహనం నడపడం, దాడులు, ఉగ్రవాదానికి మద్దతు వంటి కారణాలతో చాలా మంది వీసాలు రద్దయ్యాయి. ఇక అందులో అత్యంత ఆందోళన కలిగించే విషయం ఏంటి అంటే, దాదాపు 4,000 విద్యార్థి వీసాలు ఉగ్రవాద సంబంధిత కారణాలతో రద్దు చేశారు. ఉగ్రవాద సంస్థలకు, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశాలకు మద్దతు ఇచ్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఈ జాబితాలో చేర్చారు. ఇటు వలస చట్టాల అమల్లో ట్రంప్ ప్రభుత్వం ఎప్పటిలాగే కఠిన వైఖరిని అమలు చేస్తోంది. వీసా దరఖాస్తుదారులపై కూడా కొత్త ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూకు హాజరు కావాలని నిబంధన విధించారు. ఈ విధానం ప్రధానంగా అమెరికాలో చదువుతున్న, పనిచేస్తున్న వేలాది విదేశీయులపై ప్రభావం చూపనుంది. ముఖ్యంగా అమెరికాలో వీసాల రద్దు అవుతున్న వారు ఎక్కువ మంది భారతీయులే కావడం ఆందోళన కలిగిస్తోంది. ఐటీ నిపుణులు, విద్యార్థులు, రీసెర్చ్ ఫెలోస్ అందరూ ఇప్పుడు అనిశ్చితిలో ఉన్నారు. అమెరికా భద్రత కోసం చర్యలు తీసుకోవడం సహజమే, కానీ వీసా హోల్డ్ అందరినీ అనుమానాస్పదంగా చూడడం ఆ దేశ ప్రతిష్టకు ముప్పు తెచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజమైన నేరస్తులను గుర్తించి శిక్షించడం అవసరం, కానీ నిరపరాధులపై కఠిన చర్యలు తీసుకోవడం వల్ల అమెరికా, మిత్ర దేశాల మధ్య నమ్మకం దెబ్బతినే అవకాశం ఉంటుంది అంటున్నారు. అమెరికాలో వీసా కలిగిన విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం కొత్త కఠిన చర్యలు ప్రారంభించింది. విదేశాంగ శాఖ గురువారం ప్రకటించిన ప్రకారం ప్రస్తుతం చెల్లుబాటు అయ్యే 55 మిలియన్లు 5.5 కోట్లకు పైగా వీసా హోల్డర్లు రికార్డులు సమీక్షిస్తోంది. వలస నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా, నేరాలకు పాల్పడ్డా, ప్రజా భద్రతకు ముప్పు కలిగించినా, ఉగ్రవాద చర్యలకు మద్దతిచ్చినా సరే వారి వీసాలను రద్దు చేస్తామని, వారి అమెరికా నుంచి బహిష్కరిస్తామని కూడా స్పష్టం చేసింది. ఇటు వీసా హోల్డర్ల రద్దుపై ఈ రోజు మనం చర్చించుకుందాం.